హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరికొత్త రుచులు. మనం ఏ పెళ్ళికి వెళ్ళినా భోజనంలో కల్పించే స్వీట్ బూరే కదండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోయినా సరే పెళ్లి జరుగుతుందేమో, కానీ బూరే లేకుండా మాత్రం పెళ్ళిళ్ళు జరగవు. కానీ చాలా మంది వీటిని చేసినా కూడా పర్ఫెక్ట్ గా చేయలేరండి అందరూ. కొంతమంది చేస్తే పైన ఉన్న తోపు బాగా దళసరిగా వస్తుంది, కొంతమందికి ఇలా నూనెలో వేగానే చీదేసి మొత్తం నూనెంతా పాడైపోతుంది. పెళ్లిళ్లలో చేసే బూరెలతో పోలిస్తే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అండి, కానీ రుచి మాత్రం ఆ బూరె కన్నా నేను చూపించే బూరె చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ గా పోలి పూర్ణం బూరెలు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు అంటే 160 గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నానండి. పప్పు మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి. దీనికి ఇప్పుడు మూత పెట్టి 2 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని హాఫ్ కప్ మినపప్పును తీసుకోవాలండి. మనం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, సో హాఫ్ కప్ మినపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. పప్పు బియ్యం మునిగేలాగా నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టాలి. 2 అవర్స్ తర్వాత శనగపప్పు బాగా నానిందండి, చూసారు కదా. దీన్ని ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి తీసుకుందాం. హాఫ్ కప్ వాటర్ పోయాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఇలా 1 టీ స్పూన్ నెయ్యి వేసి బౌల్ మొత్తం అప్లై చేయాలి. మీరు ఇడ్లీ ప్లేట్లో కూడా తీసుకోవచ్చండి. నేను ఈజీగా ఉంటుందని ఇలా తీసుకున్నాను. గ్రైండ్ చేసిన శనగపప్పుని ఈ బౌల్లో వేసి ఇలా మిడిల్లో గ్లాస్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యం ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా టూత్ పిక్తో చూస్తే దీన్ని అస్సలు అంటుకోలేదు, బాగా ఉడికింది. దీన్ని ఇప్పుడు కుక్కర్లోంచి తీసేద్దాం. ఇలా గ్లాస్ పెట్టడం వల్ల గ్లాస్ వేడెక్కుతుందండి. ఆ వేడికి చుట్టూ బాగా ఉడుకుతుంది. చూసారు కదా, తడి లేకుండా బాగా ఉడికింది. స్పూన్తో చుట్టూ ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా తీస్తే బాగా ఈజీగా వచ్చేసింది. దీన్ని స్పూన్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. మామూలుగా అయితే దీన్ని చల్లారాక చేత్తో ఉండలు లేకుండా ఇప్పాలండి, కానీ దీన్ని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఆల్రెడీ నేను పాటోలి వీడియోలో ఇలాగే చూపించాను. ఒక పొడి మిక్సీ జార్లో ఇలా కొంచెం కొంచెంగా ఈ పీసెస్ని తీసుకుని గ్రైండ్ చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, మిక్సీ జార్ పొడిగానే ఉండాలి. తడిగా ఉంటే అది ముద్దలాగా అయిపోతుంది గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు విడివిడిలాడుతూ వచ్చేసిందండి. చూసారు కదా, మనం ఇలా చూస్తే పౌడర్ లాగా వస్తుంది. మొత్తం ఒకేసారి కూడా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం కొంచెంగానే గ్రైండ్ చేయాలి. ఒకేసారి అలా తీసుకుంటే ఉండలుండలుగా ఉండిపోతుంది. బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టి ఒక ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత చూసారు కదా, ఇలా నేను ఒక కప్పు శనగపప్పుకి 1/4 కప్పు కొబ్బరిని తీసుకున్నాను. దీన్ని దోరగా వేయించి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, శనగపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్లో 1/4 కప్ మాత్రమే కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరి ఎక్కువైతే బూర్లు తీపి తగ్గిపోతాయి. అదే ప్యాన్లో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. నేను 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల బెల్లాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ పోయాలి. ఈ బూర్లకి పాకం పట్టడం చాలా జాగ్రత్తగా చేయాలండి, లేకపోతే నూనెలో వేయగానే బూర్లు చీదేస్తాయి. ఇలా ఉండపాకం వచ్చే వరకు పాకం పట్టాలి. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాల్లో ఈ బూరెలు ఒకటండి. వరలక్ష్మి వ్రతం రోజు, అంతేకాకుండా దసరా నవరాత్రుల్లో ఒక రోజైన మహర్నవమి రోజు దుర్గాదేవికి వీటిని నైవేద్యంగా పెడతారు. పాకం పట్టుకున్నంతసేపు స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఉండపాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఇలా ఒక కప్లో కొంచెం నీళ్ళు తీసుకుని చూసుకుంటూ ఉండాలి. 1 స్పూన్ పాకం ఈ నీళ్ళలో వేయాలి. చూసారు కదా, ఇలా దగ్గరికి రావట్లేదు, మొత్తం అంతా ఉండలాగా అవ్వట్లేదు చేత్తో పట్టుకుంటే. సో ఇంకా రాలేదు ఉండపాకం, ఇంకాసేపు ఉంచాలండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం. ఇలా మళ్ళీ కప్లో వేస్తే పాకం చూసారా, ఇలా వేళ్లతో దగ్గరికి పెడితే ఉండలాగా అయ్యింది. ఇప్పుడు ఉండపాకం వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా ఉండ చేస్తే తెలుస్తుంది.
చూడండి చక్కగా పొడిగా ఉంది, చేతికి అసలు ఏమీ అంటుకోకుండానే ఉండైపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఉండలు చేసేసుకుందాం. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ రాకపోతే గనక తడిగా ముద్దగా ఉందనుకోండి, స్టవ్ సిమ్లోనే ఉంచి 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలపండి. అలా కలుపుతూ మధ్యలో ఉండ చేసుకుంటూ ఉండండి. ఇలా తడి లేకుండా ఉండ ఎప్పుడు వస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉండలు రెడీ అయిపోయాయండి. మనం ముందుగా పప్పు బియ్యం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, చూసారు కదా. దీంతో కూడా బూరెలు వచ్చేస్తాయండి, కానీ తోపు బాగా దళసరిగా వస్తుంది. బూరెలు క్రిస్పీగా ఉండవు, చల్లారాక మెత్తగా అయిపోతాయి. ఈ పిండిలో కొంచెం వాటర్ ఇలా యాడ్ చేస్తూ కలపాలి. చూసారు కదా, ఇలా గరిటె జారుగా వచ్చే వరకు కలుపుకోవాలి. అప్పుడు బూరెలు క్రిస్పీగా వస్తాయి. స్టవ్ సిమ్లో ఉంచి మరొక ప్యాన్ తీసుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిలో ఇలా పూర్ణ ఉండను ముంచి నూనెలోకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా నూనెలో వేసేటప్పుడు మీకు తెలుస్తుందండి తోపు దళసరిగా వస్తుందో లేదంటే పలచగా వస్తుందో. దాన్ని బట్టి మీరు కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. చాలామంది బూర్లు క్రిస్పీగా రావడానికి సోడా వేసేస్తారండి ఈ పిండిలో, దానివల్ల బూర్లు నూనె లాగేస్తాయి. ఇలా పూర్ణ ఉండలన్నీ నూనెలో వేసేసుకున్నామండి. ఇప్పుడు బూర్లు కొంచెం వేగాయి, వీటిని గరిటతో రెండో వైపుకి తిప్పుకుందాం. పుట్టినరోజు నాడు ఈ పూర్ణం బూర్లు తింటే పూర్ణాయుష్ అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఈ బూర్ల మీద ఒక జోక్ కూడా ఉందండి. ఈ పూర్ణం బూర్లోకి ఎలా వెళ్ళిందా అని బ్రిటిషర్స్కి అనుమానం వచ్చిందట. బాబోయ్, ఈ బూర్లోకి పూర్ణం పెట్టారంటే ఇండియన్స్ మామూలు వాళ్ళు కాదు, మనల్ని ఏం చేస్తారో అని భయపడి పారిపోయారట. అందుకని మనది బూరె స్వాతంత్రం అట. బూరెలు వేగేటప్పుడు ఇలా కొంచెం కదుపుతూ ఉండాలండి, అటు ఇటు తిప్పుతూ ఉంటే బాగా వేగుతాయి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. బూరెలన్నీ వేసేసుకున్నాక ఈ తోపు పిండి కొంచెం మిగిలిపోతుందండి, దీంతో దోశల్లాగా వేసేసుకోవచ్చు. నేను తీసుకున్న మెజర్మెంట్కి 30 బూరెలు అయ్యాయండి. పూర్వం పెళ్ళిళ్ళలో భోజనంలో బూరె వడ్డించి బూరికి ఇలా కన్నం పెట్టమనేవారండి. అప్పుడు ఇలా నెయ్యి పోసేవారు. సో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.